హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, అదేనండి ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజైతే మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే ట్రావెలింగ్ వ్లాగ్ అండి. చూస్తున్నారు కదా, పూలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో. రోడ్డు పక్కన ఇలా పూలు చూస్తూ జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చర్చి కూడా కనిపించింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే కనుక మనం బీచ్కి వెళ్తున్నాం అండి. బీచ్ కూడా చిన్న వీడియో అనేది యాడ్ చేస్తాను, వీడియో ఫుల్ చూసేసేయండి. ఇదైతే ఇటలీలో లిన్యానో బీచ్ అండి. లిన్యానో ట్రావెలింగ్ చేస్తున్నాను. ఊరు మొత్తం అలా బస్సులో తిరుగుతూ వీడియో తీసానండి. బస్సులో జర్నీ చేస్తూ ఇలా వీడియో తీస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే కొన్ని ప్లేసెసే కవర్ చేస్తూ వీడియో తీసాను, మొత్తం అయితే తీయలేదండి. లోకల్లో కాస్త జర్నీ అనేది ఉంటుంది కదా, అక్కడక్కడైతే కనుక నేను వీడియో తీయటం అనేది జరిగింది. అక్కడక్కడ జనాలు కూడా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళని చూసి కూడా ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే మేము చలికాలం కాదు కదా వెళ్ళింది, ఎండాకాలం. చలికాలం వెళ్తే ఏంటి అంటే మొత్తం కప్పేసుకొని ఫేస్ వరకే బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఎండాకాలం అయితే కనుక మొత్తం లైట్ బట్టలు వేస్తారండి. ఆ లైట్ బట్టలు అసలు ఏం వేశారు ఏంటి అనేది మీరు వీడియో ఫుల్ చూసి కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే కనుక ఎండాకాలం హోటల్స్ అయితే చాలా కాస్ట్ ఉంటుందండి. ఎండాకాలం ఫుడ్ కానీ హోటల్స్ కానీ అంతా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ టైమే ఇది కదా. ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ వాళ్ళు జనాలు అనేది వస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి కాదండి, పక్కన కంట్రీ నుంచి కూడా, వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి హోటల్స్లో కూడా చిన్న చిన్నవి స్విమ్మింగ్ పూల్స్ అలా కూడా ఉంటాయండి. వాటిల్లో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బయటకు కూడా బీచ్కి వస్తూ ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ నేమ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, మ్యాప్ కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం మ్యాప్ అక్కడ ఉందండి. ఈ విధంగా కొంతమంది ఏంటంటే చక్కగా పక్కన కార్లు పెట్టేసుకొని లోకల్ బస్సులో తిరుగుతూ ఉంటారు. ఇంకా సిటీ బస్సులు ఉంటాయి కదా, వాటిల్లో తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఇలా సైకిల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా సైకిల్ ఏంటంటే అక్కడ రెంట్కి కూడా ఇస్తారండి, నెంబర్స్ ఉంటాయి. ఇదైతే కనుక ట్రావెలింగ్ బస్సు. ఈ బస్సులో అయితే కనుక రూమ్ మొత్తం ఉంటుంది, మన కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఆ బస్సు ఏంటంటే మనకి సపరేట్ పార్కింగ్ అనేది ఉంటుంది, అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, చెట్టు కింద కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది, ఈ ఫ్లవర్స్ చూస్తే ఏమనిపిస్తుంది, అదే మన దగ్గర ఉంటే కట్ చేసి తలలో పెట్టుకుంటాం. ఇక్కడైతే తలలో పెట్టుకోండి, ఊరక చూసి ఎంజాయ్ చేయడానికే యూజ్ చేస్తాం. ఇంకా లేడీస్ కూడా ఏంటి అంటే ఇక్కడ బట్టలు అనేది లైట్ బట్టలు వేస్తారండి. ఎందుకంటే జెంట్సే కాదండి, లేడీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏంటి అంటే కొంతమంది అనుకుంటారు అదేంటి లైట్ బట్టలు వేశారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎండలకి ఏంటంటే చలికాలం ఫుల్గా కప్పుకొని ఉండడం వల్ల బాడీ అనేది ఎప్పుడు క్లోజ్గా ఉంటుంది. కాబట్టి మనకేంటంటే ఎండాకాలం అనేది ఇలా కొంచెం ఎండ తీసుకోవాలి కదా, సూర్యరశ్మి అనేది మనకు కావాలి. కాబట్టి వాళ్ళు ఏంటంటే కొన్ని క్రీమ్స్ వాడుకొని ఈ ఎండలో పడుకోవడం జరుగుతుంది. అలా పడుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది చేంజ్ అవుతుందండి. ఇంకా ఏమన్నా వైరస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి చనిపోతాయి బాడీలో అని చెప్పి, బ్యాక్టీరియా ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చనిపోతాయి అని చెప్పి వాళ్ళ నమ్మకం. ఎప్పుడు షూ సాక్స్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఎండాకాలం అనేటప్పటికీ లైట్ బట్టలు వేసుకొని ఉంటారు. ఇంకా సంవత్సరానికి ఒక్కసారి అయితే కనుక సముద్రం నీళ్ళు చాలా మంచిదండి. మీలో ఎంతమంది సంవత్సరానికి ఒక్కసారి సముద్ర స్నానానికి వెళ్తారు అనేది చెప్పండి. మేమైతే ప్రతి ఇయర్ కంపల్సరీ సముద్ర స్నానానికి వెళ్తాము. ఇదే ప్లేస్కి వస్తామండి, ఎక్కువ శాతం ఇదే ప్లేస్కి వస్తాము. 99% లిన్యానో బీచ్కి వస్తాము. ఎందుకంటే ఇప్పుడైతే మనకు వీక్ డేస్లో వచ్చాము, వీకెండ్స్ వస్తే ఫుల్ జనాలు ఉంటారు. వీక్ డే కాబట్టి అందరూ వర్క్స్ పని మీద అలా ఉంటారు కాబట్టి తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూశారు కదా, ఏజ్తో సంబంధం లేదండి. సైకిల్ తొక్కడానికి పిల్లలే తొక్కాలి, పెద్దవాళ్ళు తొక్కకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అదేమి లేదండి, ఇక్కడ అయితే కనుక సైకిల్ అందరూ తొక్కుతారండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తొక్కుతూ ఉంటారు. ఇప్పుడు నేనైతే బస్సు దిగి నడుస్తూ వీడియో అనేది తీశానండి. ఇప్పటివరకు నేను బస్సులో తీశాను కదా, ఇప్పుడు అయితే కనుక బస్సు దిగి చక్కగా పక్కన షాపింగ్ చూపిస్తూ ఇంకెళ్ళిపోదాం షాప్స్లో. మీకు నచ్చింది ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాస్తారని
అయితే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే గనక మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అంటే గనక ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తానండి. నచ్చితే మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో రాయండి, నాకు ఈ వీడియోలు నచ్చుతున్నాయి పెట్టండి అంటే గనక పెడతాను. ఇంకా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏ పాయింట్లో నచ్చింది ఏంటి అనేది, పలాని ప్లేస్లో బాగున్నాయి, ఇవి ఎట్లా ఉన్నాయి అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో రాస్తే గనక నేను కూడా వాళ్ళతో పిన్ చేస్తానండి. ఇదైతే గనక హెయిర్ కట్ చేసేదండి. చూసారు కదా, ఇక్కడ పైన సింబల్ ఉంది, అది అనేటప్పటికి ఈ హెయిర్ కట్ చేసేది. ఇక్కడైతే కనుక ఇంకా చూస్తున్నారు కదా, రోడ్డు క్రాసింగ్కి జీబ్రా లైన్స్ అనేది ఉంది. ఇక్కడ రోడ్డు క్రాస్ అయిపోయి మనం నడుస్తూ వెళ్ళిపోవచ్చు, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది చూసుకొని వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, ఆ వీడియోస్ కూడా చూడాలి అంటే మన ఛానల్ని ఏమీ లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కిందే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా, ఆకాశాన్ని అంటే అంతస్తులు ఉన్నాయి, ఆకాశాన్ని అంటే అంతస్తులు ఉన్నాయి అంటే అవన్నీ ఇల్లేం కాదండి, హోటల్స్, కాస్ట్లీ హోటల్స్ ఇవన్నీ. ఇంకా నేను మన ఛానల్లో 5 స్టార్ హోటల్ కూడా టూర్ అనేది తీశానండి. ఇదే ఛానల్లో త్వరలో పెడతాను. ఇక్కడైతే చెప్పులు, సముద్రానికి వెళ్ళినప్పుడు చెప్పులు ఏంటంటే లైట్ చెప్పులు వాడాలి, లేదంటే రబ్బర్ చెప్పులు టైప్ ప్లాస్టిక్ చెప్పులు లాంటివి వాడాలి కదా, అవి కూడా ఇక్కడే దొరుకుతాయండి. ఇంకా అయితే కనుక ఇంకా నేను వీడియో చూపిస్తూనే అక్కడ ఏమైతే ఉన్నాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ చెప్తూ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనుక షాప్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే కనుక మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఎక్కడైనా సరే మెసేజే చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలనుకుంటారో అక్కడ మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి, ఓకేనా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం చెట్ల నీడలో నడుస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. చెట్ల నీడలో ఇలా పోతూ ఉంటే ఆ చల్లదనం, బీచ్ గాలి తాకుతూ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఆల్రెడీ ఇక్కడ ఇంకొక వ్యాన్ అయితే ఉంది చూడండి. ఇంకా మనకైతే కనుక ఇక్కడ ఇటలీలో అయితే కనుక ఐస్ క్రీమ్ ఫేమస్ అండి. ఐస్ క్రీమ్స్ అయితే చాలా రకాలు ఉంటాయి, దాన్ని అయితే జెలాతో అంటారు. చాలామంది పేరు కూడా చెప్పమని చెప్తూ ఉన్నారు, కాబట్టి ఇక్కడైతే కనుక పేరు అనేది మెన్షన్ చేస్తున్నా. ఇంకా చూస్తున్నారు కదా, మనం లోపల వేసేయో వాళ్ళు పైన వేసుకొని నడుస్తూ ఉంటారు. అంటే ఏంటో మీ అందరికీ అర్థమైపోతుంది కదా, అర్థమైతే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడైతే ఫౌంటైన్ చాలా బాగుంది. ఇంకా నేను రియల్ వాయిస్ ఉంచడానికి ఏమవుతుందంటే సైడ్ నుంచి చాలామంది మ్యూజిక్స్ ఉన్నాయి, ఇలాంటి మ్యూజిక్ ఉంటే మన ఛానల్ క్లైమ్స్ వస్తాయి, కాబట్టి నేను అవన్నీ మ్యూట్ చేశానండి. మొత్తం వాయిసే మ్యూట్ చేస్తే సరిపోతుంది, అంతవరకే మ్యూట్ చేసి మళ్ళీ ఉంచి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కాబట్టి ఈ విధంగా అయితే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫ్యూమ్స్ కానీ, చెప్పులు కానీ, బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కూడా. ఇంకోటి హ్యాండ్ బ్యాగ్స్ విషయానికి వస్తే ఇటాలియన్ లెదర్ చాలా ఫేమస్ అండి, కాస్ట్లీ కూడా ఉంటుంది. మన ఛానల్లో నేను వెన్నీస్ వీడియోస్ హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది వెన్నీస్ వీడియోస్ పెట్టుంటాను, దాంట్లో ఒక్కసారి సెర్చ్ చేయండి, హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంత ఏంటి అనేది ఆ వీడియోలో మెన్షన్ చేశాను. ఇక్కడ చూశారు కదా, ఇది అయితే హోటల్ అండి. హోటల్ పక్కన అయితే కనుక ఫ్లవర్స్ చాలా బాగా పెట్టారు. ఈ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే మనకి 2 కళ్ళు సరిపోవటం లేదు కదా, మీకు కూడా అలాగే ఉందండి. ఇది రెస్టారెంట్ అండి, చక్కగా ఫుడ్ అన్ని, పిజ్జా కూడా ఫేమస్ అండి. ఇక్కడైతే కనుక పిజ్జా, పాస్తా ఇలాంటివి చాలా బాగుంటాయి. మేమైతే కనుక ఇదే రోజు పిజ్జా తిన్నాము మేము. తర్వాత ఫింగర్ చిప్స్ ఉంటాయి కదా, అవి తిన్నామండి మధ్యాహ్నం టిఫిన్ భోజనం కింద అయితే మేమైతే తిన్నాము. ఈ రోడ్లో అయితే కనుక బస్సులు అనేది రావండి, వెహికల్స్ అయితే తక్కువగానే, వెహికల్స్ అసలు రావు, వాక్ చేసేదేనండి, వాక్ స్ట్రీట్ అంటారు కదా, అదేనండి. ఇక్కడైతే కనుక పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, కళ్ళజోళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, మీరే ఆడవాళ్ళని చూస్తున్నారు కదా, ఎలా ఉంటారు ఏంటి అనేది కనిపిస్తూ ఉంది కదా. ఇంకా ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం ఎందుకు అని అయితే నేను చెప్పడం లేదండి. బట్టలు కూడా సైడ్ అమ్ముతూ ఉంటారు. ఇంకేంటి, మనం సముద్రానికి వెళ్ళాలంటే కొన్ని బట్టలు ఉంటాయి, అవి కూడా అమ్ముతూ ఉంటారు. దాని కాస్ట్ కూడా మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది, అక్కడక్కడ జూమ్ చేసి పెడతాను ఈ బ్లాగ్లో, కాకపోతే నెక్స్ట్ బ్లాగ్లో కూడా కనిపిస్తుంది. దాని కాస్ట్ ఏంటంటే 20 యూరోస్ వరకు ఉంటుంది. €1 అయితే కనుక మనకి
రూపాయలు ఉందండి. కాబట్టి 20 యూరోస్ అంటే ఎంత కాస్ట్ ఉంటుందో ఆలోచించండి. అదేంటి అంటే బ్రా పెట్టికోట్ 2 బ్రా వస్తుంది ప్లస్ అండర్వేర్ వస్తుంది. ఆ 2 కలిపి సెట్ కింద అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు చూసారు కదా, పక్కన ఇట్లా మొక్కలు ఉంటూ ఉంటాయి. అవతలండి బీచ్ ఉంది. మనం బీచ్ రోడ్డుకి కాకుండా పక్క షాపింగ్ స్ట్రీట్కి అయితే వెళ్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చేదైతే పిల్లల ప్రపంచం అంటే చాలా గేమ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇంకా క్యాండీస్ స్పెషల్ బాగుంటాయండి. ఇక్కడ క్యాండీస్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ స్పెషల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారు కదా, బీచ్కి వస్తూ కూడా వాళ్ళు ఇక్కడ ఇల్లు అయితే చిన్న ఇల్లు లాగా కానీ ఒక హౌస్ లాగా కానీ రెంట్కి తీసుకుంటూ ఉంటారు. అదే ఇంట్లో వీళ్ళు చక్కగా కుక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనుషులు ఇక్కడ ఆడవాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తారో కుక్కలకు కూడా అంతే వాల్యూ ఇస్తారండి. కుక్కలంటే చాలండి ఇక్కడ వాళ్ళకి ప్రాణం. ఇంకా చూస్తున్నారు కదా, సైకిళ్ళు కూడా వయసుతో అయితే సంబంధం లేదు సైకిళ్ళు తొక్కడానికి. ఇక్కడైతే నలుగురు కలిసి కూర్చునే సైకిల్స్ కూడా ఉంటాయండి. అవి కూడా రెంట్కి ఇస్తూ ఉంటారు. వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి రెంట్కి తీసేసుకొని సరదాగా తిరిగేసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇంకా బీచ్లో వీడియో అనేది చిన్న వీడియో క్లిప్పింగ్ ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ యాడ్ చేస్తూ ఉంటాను. అది కూడా చూసేసేయండి. ఇంకా వీడియోలో అనేది చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూనే నేను వీడియో అనేది చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇదే వీడియోలో మీరు ఎండింగ్ పాయింట్లో చూస్తారు ఏంటంటే ఒక అతను వీల్ చైర్లో ఉంటారు. ఇక్కడ ఏంటంటే వీల్ చైర్ వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ అయితే ఉంది. వాళ్ళకి ఏంటంటే వర్కర్ని పెట్టుకోవచ్చు, అమౌంట్ అనేది ఇస్తారు. వాళ్ళ గవర్నమెంట్ చాలా విధాలుగా ఇస్తూ ఉంటారండి. చాలా బాగా చూస్తూ ఉంటారు గవర్నమెంట్. ఇంకా వాళ్ళైతే కనుక వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ గేమ్స్ ఆడతారండి. ఓన్లీ ఏంటి వీల్ చైర్లో ఉన్నారు వీళ్ళు ఏం చెయ్యరు అని అయితే అనుకుంటారు. అదేం లేదండి, వాళ్ళకి గేమ్స్ చాలా ఉన్నాయండి. హాకీ ఉంది, వేరే గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మన కాలుతో ఎలా అయితే ఫుట్బాల్ ఇలాంటివి వాడతామో వాళ్ళు కూడా ఏంటంటే అదే విధంగా స్టిక్ ఉంటుందండి వాళ్ళకి. అదే వీల్ చైర్కి ముందు పక్క యాడ్ చేయడానికి ఒక స్టిక్ ఉంటుంది. దానితో వాళ్ళు ఆ విధంగా గేమ్స్ ఆడుతూ ఉంటారండి. వాళ్ళు ఏమి తక్కువేం కాదు. వాళ్ళు ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు చేతులతో చాలా బొమ్మలు వెళ్తూ ఉంటారు, అలాంటివి ఉంటాయి. ఇప్పుడైతే మనం పార్క్ దగ్గరికి వచ్చాం. పార్క్ అనగానే పిల్లలకు అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. పిల్లలు చాలా విధంగా వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక విధంగా బొమ్మలు కానీ పార్కుల్లో పిల్లలకి ఎక్కువ గేమ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇదైతే ట్రైన్ అండి. ఈ ట్రైన్ ఎక్కితే ఏంటంటే సిటీ మొత్తం టూర్ వెళ్తూ ఉంటుంది. ఏంటంటే ఒక త్రీ లైన్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా మనం అయితే కనుక నెక్స్ట్ వీడియోలోనే చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇంకా బీచ్ అనేది ఈ వీడియోలో వస్తుంది ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ బీచ్ అనేది కాస్త యాడ్ చేస్తాను, చూసేసేయండి. ఎందుకంటే బీచ్ దగ్గర ఎక్కువ వీడియోస్ అయితే తీయకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా పడితే అలా బట్టలతో ఉంటారు కాబట్టి నేను ఎక్కువ వీడియో అనేది మెన్షన్ చేయదలుచుకోలేదు. ఇక్కడే జనాలు చూపిస్తున్నా కదా, ఎక్కువ వరకు ఇక్కడే కనిపిస్తూ ఉంటున్నారు షాపింగ్ చేస్తూ కానీ ఏదో విధంగా. ఇంకా ఏంటి అంటే నైట్ అయ్యేటప్పటికి ఈ రోడ్డు అయితే మనకి ఇసుక వేసిన రాళ్ళనంత జనం అయితే ఉంటూ ఉంటారు. పక్కన హోటల్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఫుడ్ తినడానికి కానీ అలా ఈవినింగ్ అవగానే సరదాగా నడుచుకుంటూ వాకింగ్ స్ట్రీట్ కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే కనుక పిల్లలకు కూడా మంచి మంచి గేమ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళకి గేమ్స్ ఉంటాయి. ఇంకా చాలా వరకు ఉంటూ ఉంటాయి కదా, అలా కూడా ఉంటూ ఉంటాయి. ఇంకా వీధికి ఒక చర్చ్ అయితే ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే ఇటలీలో కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. వెన్నీస్ వీడియోస్ చూడకపోతే ఒక్కసారి ఆ వీడియోస్ విజిట్ చేస్తే నేను మొత్తం క్లియర్గా చెప్పి నేను వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోలో కూడా అలాగే ఉంటుంది. పక్కన ఈ చెట్టు ఏంటి అనేది మీరు ఎవరైనా సరే గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదైతే పూలు పుయ్యదు, కాయలు కాయదు, కానీ చెట్టు మటుకు అలాగే పెరుగుతూ ఉంటుందండి. ఇంకా ఏంటి అంటే ఇక్కడ అమ్మ కానీ నాన్న కానీ పిల్లల్ని తీసుకుని వస్తే పిల్లలండి ఎంత చక్కగా ప్రేమగా టైం స్పెండ్ చేస్తారో తెలుసా అండి. పిల్లలతో కనీసం టైం స్పెండ్ చేయటానికి చూస్తారు. ఫ్యామిలీతో అనేది 1 డే టైం అయితే స్పెండ్ చేస్తుంటారు. పిల్లల్ని బీచ్కి తీసుకొస్తూ ఉంటారండి. పిల్లల్ని దాని మీద ఉంటాయి కదా గాలి కొట్టేసి వాటిలో చక్కగా ఆడిస్తూ ఉంటారండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ హోటల్ టూరే నేను చేశానండి. ఈ హోటల్ టూర్ చూడాలి అంటే అందుకే నేను చెప్తుంది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కనుక త్వరలో ఈ హోటల్ టూర్ కూడా వస్తుంది. లోపల ఏముంది అసలు ఈ హోటల్లో ఏమున్నాయి ఏంటి అనే టూర్ వీడియో అయితే కనుక తీస్తాను. కాబట్టి మీరు కంపల్సరీ ఈ వీడియో అనేది మన ఛానల్లో చూడటానికి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.
ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ వీల్ చైర్ అతను కూడా వస్తూ ఉంటారు. తన గురించి కూడా ఆల్రెడీ చెప్పేయడం అనేది జరిగింది. ఇక్కడైతే బట్టలు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్కటి అయితే కనుక 30 యూరోలు 40 యూరోలు అలా ఉన్నాయండి ఒక్కొక్కటి. అంత కాస్ట్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డబ్బులు అనేది లెక్క చేయరు కదా, వాళ్ళు ఏంటంటే కొనుక్కోవాలి, యూజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళు అయితే తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఈ 5 స్టార్ హోటల్ టూర్ అనేది చూడాలి అంటే వెయిట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. హోటల్ టూర్ వీడియో చూసేద్దరు కానీ లోపల అసలు ఏముంది ఏంటి హోటల్లో అనేది నేను వీడియో చూపిస్తానండి. ఎందుకంటే మేము ఇంకా భోజనం చేసింది కూడా హోటల్ పక్కనే చేసాం కాబట్టి అది కూడా చూసేసేయండి. ఇంకా చూసారు కదా, ఇప్పుడు ఈయన గురించేనండి నేను ఇందాక మెన్షన్ చేసింది. ఇలాంటి వాళ్ళని ఎలా కేర్ తీసుకుంటారు ఏంటి అనేది ఆల్రెడీ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఇంకా మిగిలిన వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. త్వరలో నెక్స్ట్ వీడియోలో కానీ ఆ తర్వాత వీడియోలో కానీ కంపల్సరీ హోటల్ టూర్ అయితే పెడతాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ సంతోషంగా ఉండండి. మీ అందరు సంతోషంగా ఉంటే మీలో నేను కూడా ఉంటాను. ఇంకెందుకు లేటు? సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఎంజాయ్.